హాయ్ అండి. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను హ్యాండ్‌మేడ్ పాటరీ చూపిద్దామని అనుకున్నానండి. ఇది మినియేచర్ పాటరీ. ఇట్లా డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయండి మనకి. ఇది క్లే కాదు, సిరామిక్ మెటీరియల్‌తో తయారు చేసింది. న్యాచురల్ క్లే కాదు, ఇది ఎడిబుల్ కాదండి. జస్ట్ మనం ఏంటంటే దీని మీద పెయింటింగ్ చేసుకోవచ్చు. ఇట్లా రాగా అయినా ఉంచుకోవచ్చు. దీని మీద ఎకర్లిక్ పెయింట్స్తో చిన్న చిన్న పెయింటింగ్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి మనకి. ఇది సిరామిక్ క్లే కాబట్టి ఇది నార్మల్ క్లే కాదండి. అండ్ తినకూడదు, ఎడిబుల్ కాదు. జస్ట్ ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికి, మనం ఎవరైనా గిఫ్ట్ చేయాలన్నా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అండి. న్యాచురల్గా ఇచ్చినట్టు బాగుంటుంది గిఫ్టింగ్కి. ఇట్లా సెట్ లాగా తీసుకొని ఇవ్వచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుందండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పింక్ షేడ్లో ఉన్నాయండి ఇవంతా. మనకి వీడియోలో కనిపించట్లేదు కానీ లైట్ పింక్ షేడ్లో బాగున్నాయి లుక్ వైజ్. షేప్స్, డిఫరెంట్ షేప్స్, ఇంకా షేప్స్ దొరుకుతాయి మనకి. ప్రజెంట్ అయితే ఈ స్టాకే వచ్చింది. ప్రమిదలు కూడా ఇట్లా తీసుకోవచ్చండి. వీటిని చాలా జాగ్రత్తగా షిప్పింగ్ చేయాలండి. నేను పెయింటింగ్ చేసింది కూడా ఒకటి ఉంది, చూపిస్తా. నేను ఇట్లా అక్రిలిక్ పెయింట్స్తో పెయింటింగ్ చేసుకున్నాను అండి సింపుల్గా. ఇలా చేసి గిఫ్ట్ ఇవ్వచ్చు మనం. ఏం లేదండి, జస్ట్ మన ఇండియన్ కల్చర్లో పోట్రీ కూడా ఒకటి కదండి. వాళ్ళ వృత్తిని ఎంకరేజ్ చేయాలని చెప్పి నాకు ఒక చిన్న థాట్. అందుకనే చెప్పి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పి మన ప్రోడక్ట్స్లో యాడ్ చేస్తున్నాను నేను. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి మేడం. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ షేప్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్. ఇంకా చేస్తారంట. అది స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. క్యూట్గా బాగున్నాయి మేడం. పిల్లలకి గిఫ్ట్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమందికి క్లే లవర్స్ ఉంటారు, న్యాచురల్ ఐటమ్స్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. మీకు పెయింటింగ్ బాగా వస్తే వీటి మీద పెయింటింగ్ చేసుకోవచ్చు. ఇది మట్టి కంటే టచ్ చేసినప్పుడు స్మూత్గా, సాఫ్ట్గా బాగుందండి టచ్ చేసినప్పుడు కూడా. ఇంట్లో డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకోవచ్చు. బల్క్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మేడం. మినియేచర్ పాటరీ అంటారు వీటిని. చూడండి ఎంత సైజ్ ఉందో. జస్ట్ నా హ్యాండ్ మీద పెడితే ఇలా ఉంది. ఇది అప్పుడు నేను జైపూర్ నుంచి తెచ్చుకున్న పాట్ అండి. ఇది వాళ్ళు నా చేతే చేయించారు జైపూర్లో. అక్కడ పాటరీ, ఆర్ట్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయండి. సో వాళ్ళు అక్కడ చేయించారు. నేను ఇంటికి తీసుకొచ్చుకొని ఇట్లా పెయింట్ చేసుకున్నాను. నాకు పెయింటింగ్ సరిగ్గా రాదండి. ఇంకా మీకు పెయింటింగ్ బాగా వస్తే చాలా బాగుంటుంది పెయింటింగ్ చేసుకుంటే. దాన్ని పెయింట్ చేసుకొని మళ్ళీ మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు మేడం. ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము, పాటరీ వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పి నేను తీసుకొచ్చాను. కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి మేడం. ఇది చాలా సెన్సిటివ్ ఐటెం కాబట్టి బుకింగ్ కూడా చాలా, పార్సిల్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, పంపించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.